నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. దావోస్ పర్యటన వివరాలను మీడియాకు వెల్లడించిన సీఎం చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడి. ఈ నెల 31 ఫిబ్రవరి 1-2 తేదీల్లో అరకు ఉత్సవాలు వివరాలు తెలిపిన జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్. విశాఖలోని బాలికల సదన్ను సందర్శించిన హోంమంత్రి వంగలపూడి అనిత విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా. దావోస్ లో పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చేసిన సీఎం చంద్రబాబు అక్కడి పర్యటన వివరాలను మీడియాతో పంచుకున్నారు. 1997లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో దావోస్ లో పర్యటించారని చంద్రబాబు తెలిపారు. అప్పటి నుండి సీఎంగా ఉన్న ప్రతి టర్మ్లోనూ దావోస్ లో పర్యటించి రాష్ట్రాన్ని విదేశీ పరిశ్రమలకు తీసుకొచ్చారని వివరించారు. ఒకప్పుడు ఐటీ గురించి అంతా మాట్లాడుకునేవారని, ఆ సమయంలో తాము హైటెక్ సిటీ నిర్మించామని చంద్రబాబు గుర్తు చేశారు. తొలుత హైటెక్ సిటీని రికార్డు సమయంలో నిర్మించామని, అది పూర్తయ్యాక కంపెనీల్లో ఆహ్వానించామని వివరించారు. అక్కడ హైటెక్ సిటీతో పాటు సైబర్ సిటీ నిర్మాణం చేపట్టామని తెలిపారు. అప్పట్లో తాను ఎస్ఎం కృష్ణ విదేశీ పెట్టుబడుల కోసం ఎంతో కష్టపడ్డామని గుర్తు చేసుకున్నారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయినాయి, 3 కాంగ్రెస్ సెషన్స్ అయినాయి, ఒక యుఎన్ హ్యాబిటేట్ బయోలాటరల్ విత్ యునైటెడ్ నేషన్స్ అండర్ సెక్రటరీ ఒక మీటింగ్ అయింది. కాంగ్రెస్ సెషన్లో 3 సబ్జెక్ట్ విచ్ ఆర్ ఆల్ వెరీ రిలవెంట్. ఎనర్జీ ట్రాన్సిషన్, వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ ఒక సబ్జెక్ట్. ఇప్పుడంతా కూడా ప్రపంచం మొత్తం మీరు చూస్తే ఏఐ, గ్రీన్ ఎనర్జీ ప్రపంచం అంతా కూడా మారుమోగే పరిస్థితి ఉంది. రెండోది కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్. చీఫ్ మినిస్టర్స్ ముగ్గురం కలిసి ఇన్వెస్టర్స్కి ఎడ్యుకేట్ చేయడం కోసం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ముగ్గురు చీఫ్ మినిస్టర్స్ అడ్రస్ చేశాం. కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్. 3 హ్యూమన్ మిషన్ కొలాబరేషన్, అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు ఆటోమేషన్, ఏఐ, డీప్ టెక్నాలజీ ఇవన్నీ మాట్లాడుతున్నాం. అందుకే హ్యూమన్ మిషన్ కొలాబరేషన్, అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ ఆ సబ్జెక్ట్ని ఇది చేశాం. ఇంకొక పక్కన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో మీరు చూస్తే పాత్వే టు ఇండియాస్ గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్, గ్రీన్ ఎనర్జీ టు గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ మ్యానుఫ్యాక్చర్. అరకు ఉత్సవాలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. అరకులోని హరిత రిసార్ట్స్ లో గోష్ఠి వేదికపై ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అరకు ఉత్సవ నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభించడం జరిగింది అని, వివిధ రాష్ట్రాల నుండి గిరిజన కళారూపాలను ప్రదర్శించడం జరుగుతుంది అని, వారి సంస్కృతి సంప్రదాయాలను ఒకరికొకరు షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది అని తెలిపారు. ఈ అరకు ఉత్సవం జనవరి 31, ఫిబ్రవరి 1-2 తేదీలలో ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. అభిషేక్ గౌడ్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వి అభిషేక్, సబ్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ అధికారులు పాల్గొన్నారు. చలి ఉత్సవం 2025 మన అరకు విలేజ్లో ఏఎస్ఆర్ జిల్లాలో రాబోయిన 31 జనవరి, 1 ఫిబ్రవరి అండ్ 2 ఫిబ్రవరి ఈ 3 రోజు ఇక్కడ జరగబోతుంది. దానికోసము గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇది ఒక స్టేట్ ఫంక్షన్గా ప్రకటన చేయడం జరిగింది. దానికి కావాల్సిన ప్రతి ఒక్క ప్రిపరేషన్స్ అన్నీ కూడా పగడబందీగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా ఈ కార్యక్రమం మార్నింగ్ 7 గంటల నుంచి స్టార్ట్ చేసేసి ఈవినింగ్ 8:30-9 గంటల వరకు వివిధ యాక్టివిటీస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్లో మెయిన్ ప్రోగ్రామ్ అని కూడా అక్కడ నుంచి జరుగుతుంది. ఇది మాత్రం కాకుండా మనకి ఎంటైర్ ఏఎస్ఆర్ జిల్లాలో ఉంటున్న వివిధ పాడేరు ప్రాంతంలో ఉంటున్న వివిధ పర్యాటక కేంద్రాల్లో కూడా అక్కడక్కడ లోకల్ ప్రోగ్రామ్స్ ఈ అరకు చలి గురించిన విషయాలు అక్కడ కూడా ఫెస్టివల్ మోడ్లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య అట్రాక్షన్స్ చూస్తే డే 1లో మనం ఒక మారథాన్
ఒక 5K రన్తో ఇది కార్యక్రమం మొదలు పెడతాము. పద్మాపురం గార్డెన్స్ నుండి ఈ వెన్యూ దాకా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దాకా ఒక 5K రన్ మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేసేసి అక్కడ నుంచి ఒక ఇనాగ్రేషన్స్ స్టార్ట్ చేసేస్తాము. దెన్ ఫస్ట్ డేనే వివిధ కల్చరల్ యాక్టివిటీస్కి సంబంధపట్టిన వివిధ స్టేట్ నుంచి వచ్చిన కళాకారులతో ఒక కార్నివల్ ఏర్పాటు చేస్తాము. దాంట్లో మ్యూజిక్ బ్యాండ్స్తో, కలర్ఫుల్ డ్రెస్తో అండ్ వివిధ కల్చర్ ఎగ్జిబిట్ చేసేసి ఆల్ దిస్ ఆర్టిస్ట్ అందరూ కూడా నడిచి ఎంటైర్ అరకు విలేజ్ అని కవర్ చేసేసి ఈ వెన్యూకి రావడం జరుగుతుంది. అప్పుడు ఇనాగ్రేషన్ కార్యక్రమం గౌరవ వివిఐపీలు, గౌరవ మంత్రి వాళ్ళు అండ్ అధికారులతో పాటు ఆ ఇనాగ్రేషన్ కార్యక్రమము 31st January చేయడం జరుగుతుంది. సో దాంట్లో ముఖ్యంగా ఆ రోజునే ఒక ఫ్లవర్ షో కూడా ఇనాగ్రేట్ చేస్తాము. మనకి పద్మాపురం గార్డెన్లో ఉంటున్న వివిధ ఫ్లవర్స్ అన్ని కూడా ఆర్గనైజ్ చేసేసి ఆ రోజు ఫ్లవర్ షో ఇనాగ్రేషన్స్ ఆ రోజు జరుగుతుంది. దెన్ ఈ కార్యక్రమం జరుగుతున్న వెన్యూలో ఒక 25 to 30 స్టాల్స్, డిఫరెంట్ స్టాల్స్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో ఉన్న హైలైట్ అన్నీ కూడా ఆల్ కల్చరల్ వివిధ కల్చర్ నుంచి ప్రిపేర్ చేసిన హ్యాండీక్రాఫ్ట్స్ కానీ ఆర్ వాళ్ళు చేసిన పాటరీ ఆర్ ఎనీ టెక్స్టైల్స్ అట్లాంటి ఐటమ్స్. విశాఖలోని బాలికల సదన్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. సదన్ లో ఉన్న బాలికలతో హోంమంత్రి మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, అక్కడి వాతావరణం, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. బాలికల సదన్ లో చదువుతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్నారని, కొంతమంది బాలికలు మానసికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. వైద్యుల పర్యవేక్షణలో పిల్లలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు బురద చల్లుతున్నాయి అని, చిన్నపిల్లలపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. తల్లిదండ్రుల ప్రేమకు పిల్లలు దూరమై ఉన్నారని, చట్టపరంగా కోర్టుల నుండి ఆర్డర్ వస్తేనే బాలికలు వాళ్ళ ఇంటికి వెళ్తారని చెప్పారు. లేదండి, ఆల్రెడీ లోపల ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు ఎలాగైతే గెంతొచ్చారో అదంతా కూడా బ్రేక్ చేశారు. ఇప్పుడు పిల్లలకి అటువంటి ప్రాబ్లం లేదు. ఈ కెమెరాస్ కూడా కొంచెం ఫిట్టింగ్ కూడా మళ్ళీ రీఇన్స్టాల్ చేశారు. సో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడైనా ఉన్నా కూడా ఇమీడియట్ గా మేము రెస్పాండ్ అవుతున్నాం, ఇమీడియట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. అటువంటి ఫర్దర్ గా జరగకుండా కూడా మొత్తం నిఘా యంత్రాంగాన్ని మొత్తం మేము పెడుతున్నాం. అంటే యాక్చువల్ గా ఇది మన పోలీస్ పరిధిలో యాక్చువల్ గా అటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నా లేదు. ఎగ్జాక్ట్లీ నేను ఒకసారి డిపార్ట్మెంట్ వాళ్ళతో ఆ రోజు నేను సిపి గారితో మాట్లాడడానికి కూడా ఆవశ్యకత అందుకే వచ్చింది. అసలు సెక్యూరిటీ పరంగా చూడండి, ఉమెన్ కానిస్టేబుల్ ఎక్కడైనా మనం పెట్టాలా, అసలు పోలీస్ ప్రొటెక్షన్ ఏమైనా ఉందా లేదా. ఎప్పుడు కూడా నాకు తెలిసి ఐసీడబ్ల్యూ మీరు కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఎప్పుడు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అడగల, అవసరం ఉండదు మాక్సిమం. ఇన్ కేస్ అటువంటి పరిస్థితి వస్తే గనక కంపల్సరీగా మేము పోలీస్ ప్రొటెక్షన్ లేదు. వాళ్ళు యాక్చువల్ గా మెంటల్ గా బాగా కొంచెం డిస్టర్బ్ అయ్యారు. వాళ్ళు డిప్రెషన్ లో ఉంటారు. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి లోపల నేను 4-5 మాట్లాడా, నేను ఒక్కదాన్ని మాట్లాడాను లేదు. అందుకే స్టాఫ్ అందరినీ దూరం పెట్టి నేను ఈ మేడం ఇద్దరమే కలిసి కూర్చొని వాళ్ళు ఏం లేదు మా ఇంటికి పంపించండి మేము వెళ్ళిపోతాం. సో జనరల్ గా ఉన్న ఆలోచన అది, వాళ్ళకి ఇంటికి పంపించేస్తే వెళ్ళిపోతామని. కానీ వాళ్ళ ఇంటికి పంపించాలి అనుకుంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ రావాలి. అది గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తుందంటే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిని బాగానే చూసుకుంటారు, ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి రిస్క్ రాదు, ఆ అమ్మాయిని ఇంకా మళ్ళా ఫర్దర్ గా అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం రాదు అని ఐసీడబ్ల్యూఎస్ వాళ్ళు, ఈ సిడబ్ల్యూఎస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా నమ్మితే సంతకం పెడతారు, అప్పుడు వస్తారు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని విష్ణు కెమికల్ పరిశ్రమలో ఉదయం కన్వేయర్ బెల్ట్ లో జరిగిన ప్రమాదంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కాంట్రాక్ట్ కార్మికుడు రాజ్వీర్ మృతి చెందాడు. దీంతో తోటి కార్మికులు ఆందోళనకు గురయ్యారు. కాగా ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలపై సమగ్ర విచారణ చేపట్టాలి అని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేజీహెచ్ మార్చురీ వద్ద మృతదేహాన్ని పరిశీలించి అనంతరం జరిగిన ప్రమాదంపై మాట్లాడారు. ఫార్మాలో పనిచేస్తున్న కార్మికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. మృతి చెందిన రాజ్వీర్ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి అని గనిశెట్టి డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈరోజు ఒక కార్మికుడు కన్వీనర్ బెల్ట్లో పడి విష్ణు కెమికల్స్ ఫార్మా కంపెనీలో ఒక కార్మికుడు అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయాడు. ఆయన విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రి చికిత్స నిమిత్తం తరలించగా ఇప్పుడే మృతి చెందినటువంటి పరిస్థితి. కేజీహెచ్కి తరలించారు డెడ్ బాడీని. రాజ్వీర్ అనేటువంటి 20 సంవత్సరాలు చెందినటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఈ కార్మికుడు మృతి చెందడానికి భద్రతా ప్రమాణాలు, భద్రతా పరికరాలు, కార్మికుడి యొక్క రక్షణ, సంక్షేమం అనేటువంటి వాటిని యాజమాన్యాలు గాలికి వదిలేస్తూ ఉన్నాయి. అందుకని కార్మికుడి యొక్క ఏదైతే మృతి చెందాడో దీనికి
కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రకంగా వరుస ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. జిల్లా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ అధికార యంత్రాంగం సమగ్రమైన విచారణ చేసి ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేటువంటి దాఖలాలు లేవు. ఠాగూర్ ల్యాబొరేటరీలో ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం ఇప్పటి వరకు రిపోర్ట్ లేనటువంటి పరిస్థితి. మరోవైపు సినర్జీలో జరిగినటువంటి దాన్ని ప్రమాదం రిపోర్ట్ ఆర్థిక నేరగాళ్లు రాజకీయాల్లో ఉండడం కన్నా శాశ్వతంగా తప్పుకుంటేనే మేలు అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. వైకాపా నేత విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విషయాన్ని పల్లా ముందు ప్రస్తావించగా పై విధంగా స్పందించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో సాయిరెడ్డి విశాఖలో చెలరేగిపోయిన ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులు పదవుల్లో ఉంటే ఆర్థిక ఉగ్రవాదులుగా మారతారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆర్థిక లావాదేవీలు జరుపుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసిన సాయిరెడ్డి అతను చేసిన పాపాలకు శిక్ష అనుభవించడం ఖాయమన్నారు. ఒక్కో నేత పార్టీ నుండి బయటకు వస్తూ ఉండడం చూస్తుంటే తొందరలోనే వైసీపీ దివాలా తీయడం ఖాయమని అర్థమవుతోందన్నారు. మేము ఒకటే చెప్తామండి, ఎప్పుడు కూడా ఆర్థిక నేరగాళ్ళకి రాజకీయంలో స్థానం లేదు. ఆర్థిక నేరగాళ్ళు నిజంగా వారు ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఆర్థిక నేరాల్లో ముద్దాయిగా ఉన్నారు. వారు ఏం ప్రదర్శన చేస్తారండి, కనుక వారు రిజైన్ చేయడం శుభ పరిణామం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆర్థిక నేరగాళ్ళు రాజకీయ పదవులు కానీ అలంకరిస్తే వాళ్ళు ఆర్థిక ఉగ్రవాదులుగా, రాజకీయ ఉగ్రవాదులుగా మారిపోయే పరిస్థితి ఉంది. ఆర్థిక ఉగ్రవాదులను ఎందుకన్నానంటే ఈయనకి వ్యవస్థలో ఉన్నటువంటి లూపోస్ అన్నీ తెలుసు. దాన్ని వినియోగించుకొని అధికార యంత్రాంగాన్ని ఆయన గుప్పిట్లో పెట్టుకొని భయాందోళనకు గురి చేసి దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. దోచుకోవడానికి, సంపాదన కాదు, దోచుకోవడానికి భయభ్రాంతులకు గురి చేసి. అందుకే మీరు చూడండి, గత 5 సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక షాడో ముఖ్యమంత్రిగా ఇక్కడ వ్యవహరిస్తూ అనేక ఆర్థిక లావాదేవీలు, ఎవరైనా ల్యాండ్ ఇవ్వకపోతే వాళ్ళ మీద దాడులు చేయడం, భయభ్రాంతులకు గురి చేయడం. అందుకే ఆర్థిక ఉగ్రవాదులుగా మార్చుకునేటువంటి పరిస్థితి అయిపోతుంది. ఇక రాజకీయ ఉగ్రవాదులను ఎందుకన్నామంటే వీళ్ళు పార్టీ మారకపోతే, వాళ్ళ పార్టీలకు రాకపోతే వాళ్ళపైన దాడులు చేయడం, ఆస్తులు విధ్వంసం చేయడం. కనుకనే ఇలాంటి వ్యక్తులు ఉండకూడదు. కనుక అది రేపు ఈయన ఖాళీ చేయడం కూడా వైసీపీ పార్టీ దివాలా తీస్తుందనడానికి ఒక నిదర్శనం కూడా తెలియజేస్తున్నానండి. అదే ఆయన మాకు చంద్రబాబు నాయుడు గారితో విభేదాలు లేవు, పవన్ కళ్యాణ్ గారితో విభేదాలు లేవు, మోడీ గారితో విభేదాలు లేదని చెప్పి ఏదో తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనుకున్నారు. అవన్నీ కూడా ఈయన చేసిన తప్పులు, ఇలా చెప్తే ఈయన చేసిన తప్పులన్నీ సంసిపోతాం అనుకుంటున్నారు. అలాంటివి ఉండవు. ఖచ్చితంగా చేసినటువంటి పాపాలకి శిక్షలు అనుభవించాల్సిందే. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగరం పంచాయతీలో మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం, నియోజకవర్గ ఇన్ఛార్జి ముద్రగడ గిరిబాబులు నగర పంచాయతీ నాయకులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా ఏలేశ్వరం నగర పంచాయతీలో అడుగుపెట్టిన ముద్రగడ గిరిబాబు, ముద్రగడ పద్మనాభాలకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. బాబాసాహెబ్ అంబేద్కర్, వైఎస్ రాజశేఖర్ విగ్రహాలకు పూలమాల వేసి అనంతరం నగర పంచాయతీ పార్టీ కార్య అధ్యక్షులు సిగడం వెంకటేశ్వరరావుని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నగర పంచాయతీ వార్డు కౌన్సిలర్లతో, పలు సంఘాల కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ రోజు పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కలవడం సంతోషాన్నిచ్చింది అని ఈ కార్యక్రమంలో బదిరెడ్డి, గోవింద్, సుంకర రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాడు నియోజకవర్గం కోఆర్డినేటర్ గా అనౌన్స్ చేశాక మొట్టమొదటిసారిగా ఏలేశ్వరం టౌన్ రావడం చాలా ఆనందంగా ఉందండి. మన నగర పంచాయతీ ఉద్దేశించి ఒక చిన్న మాట అండి. శరీరానికి గుండె ఎలాంటిదో మన నియోజకవర్గానికి ఏలేశ్వరం టౌన్ అంత ఇంపార్టెంట్ అండి. అన్ని అవయవాలు రక్త ప్రసరణ కోసం గుండె పట్ల ఎలా వెయిట్ చేస్తుంటాయో అదే విధంగా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఊరు, టౌన్ లో ఏం జరుగుతుంది, గాలి ఎటువైపు వెళ్తుంది, నాయకులు ఏం చేస్తున్నారు అనేది గమనిస్తుంటారండి. అందువల్ల ప్రతి వార్డులోని ప్రతి నాయకుడు, ప్రతి వ్యక్తి ఒకే మాట మీద, ఒకే బాట మీద నడుస్తూ పార్టీని బలోపేతం చేస్తూ ప్రతి వార్డులో మన వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయాలని మన అందరికీ నేను పిలుపునిచ్చానండి. ఈ విధంగా అందరినీ కలుసుకోవడం, నాన్నగారితో ఇక్కడ రావడం, నాన్నగారి గురించి అందరూ తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉందండి. పార్టీని బలోపేతం చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడం జయంగానే నడుస్తానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాను. రాబోయే రోజుల్లో రాజమహేంద్రవరాన్ని క్రీడాపరంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది అని
రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజమహేంద్రవరంలో నేషనల్ హైవే సమీపంలోని ఎస్పీ గ్రౌండ్లోని గ్లాడియేటర్ క్రికెట్ క్లబ్లో లెజెండ్స్ కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్ పోటీలను మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎప్పుడూ రాజకీయ ప్రసంగాలతో ప్రజలను కలుస్తూ బిజీగా గడిపే మంత్రి దుర్గేష్ ఇవాళ క్రికెట్ బ్యాట్ చేతపట్టి కాసేపు యువతను క్రీడాకారులను అలరించారు. తనదైన శైలిలో క్రికెట్ ఆడి పలువురిని ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు, ఆర్య కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, అడిషనల్ ఎస్పీ, నిర్వాహకులు బాలాజీ మురళీకృష్ణ, శ్రీనివాస్ చౌదరి, మాజీ రంజీ ట్రోఫీ ప్లేయర్ రమణ కిషోర్, కొండవీటి ప్రభాకర్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. లెజెండ్స్ కప్ సీజన్ 4 ఆర్గనైజ్ చేస్తున్నటువంటి బాలాజీ గారికి ఇంకా వారి మిత్ర బృందం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, గడిచిన కొంతకాలంగా క్రికెట్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంతంలో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు, ఈ టోర్నమెంట్స్ ఇవన్నీ కూడా ఎంతో స్ఫూర్తివంతంగా ఉన్నాయనేటువంటి మాట తెలియజేస్తూ, ఒక పక్కన ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక తరహా పోటీలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ 4వ సీజన్గా ఎవరైతే 40 వసంతాలు దాటి ఉన్నటువంటి వెటరన్స్ ఉన్నారో వారికి కూడా ఈ పోటీని కండక్ట్ చేయడం అనేది చాలా ముదావహం. దానికి రాజమండ్రిని వేదికగా తీసుకోవడం అనేది మా అందరికీ ఆనందంగా కలిగి ఉందనేటువంటి మాటను తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ టోర్నమెంటు విజయవంతం కావాలని, అందరికీ రాబోయే రోజుల్లో ఇది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాంతోపాటు తూర్పుగోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఉన్నటువంటి రాజమండ్రిలో ఈ స్టేడియం నిర్మాణం విషయంలో కానీ, ఇతరత్ర క్రీడలను ప్రోత్సహించే విషయంలో కానీ జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలు గాజువాకలో ఘనంగా నిర్వహించారు. మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద అవగాహన ర్యాలీని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ బి దయానిధి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు పట్ల యువతలో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఓటరు తమ ప్రాథమిక హక్కు అయిన ఓటును నిజాయితీగా వేయాలి అని తెలిపారు. ప్రతిజ్ఞ చేశారు. ప్రతి 18 సంవత్సరాలు నిండిన యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలి అని, ఓటు హక్కును కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు విలువ గురించి తెలుసుకోవాలి అని, అప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందన్నారు. ప్లకార్డులు చేత పట్టుకుని ఓటు వజ్రాయుధం, ఓటు హక్కును సద్వినియోగం చేసుకుందామంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ వెళ్లి పోలీస్ స్టేషన్ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. తహసీల్దార్ శ్రీవల్లి, ఆర్ఐ మహేష్, రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈరోజు మనం దేశవ్యాప్తంగా నేషనల్ ఓటర్స్ డే నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మన ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా మన గాజువాక నియోజకవర్గ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా మనం నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నాం. పిల్లలకి వక్తృత్వం, ఎస్ఐ రైటింగ్ వీటి మీద మనం పోటీలు నిర్వహించాము. అలాగే రంగోలీ పోటీలు నిర్వహించాము. సీనియర్ సిటిజన్స్ని ఇన్వైట్ చేసి బిఎల్ఓస్, మన సీనియర్ సిటిజన్స్ అందరితో కూడా ఇక్కడ ఒక సభా కార్యక్రమం నిర్వహించి వాళ్ళకి ప్రోత్సాహకంగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఈ నేషనల్ ఓటర్స్ డే నిర్వహించుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక అవేర్నెస్ జనరేషన్. అంటే ఓటర్ నమోదు ఎంత ముఖ్యమో, మన ప్రజాస్వామ్య వ్యవస్థకి ఓటర్ల నమోదు కార్యక్రమం అన్నది ఒక కీలకమైన అంశము. ఎందుకంటే ఎన్నికల నిర్వహణ ఎంత సక్రమంగా జరిగితే మనం అంత పకడ్బందీగా మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని దేశంలో మనం స్ప్రెడ్ చేయగలుగుతాము. ఈ ఉద్దేశంతో ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితా తయారీ అన్నది మన ముఖ్య విధుల్లో ఒక విధి. బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా కార్యాలయంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం వాకలపూడిలో ఘనంగా ప్రారంభించారు. జిల్లా అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని రాష్ట్ర కోఆర్డినేటర్ గుమ్మపు చిత్రసేని, న్యూరో సర్జన్ డాక్టర్ కె బాబ్జీ, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ జి భానుమతి, సామర్లకోట మండలం ఎంపీపీ బొబ్బరాడ సతీబాబు, రాష్ట్ర కార్యదర్శి బత్తల లక్ష్మణరావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంత మంచి కార్యాలయాన్ని ఈ జిల్లా టీం ఏర్పాటు చేయడం మా అందరికీ కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఇవాళ ఈ కార్యక్రమం చూస్తుంటే మరి మహాపురుషులందరూ కూడా ఈ కార్యాలయంలోకి గృహప్రవేశం చేస్తున్నటువంటి సందర్భంగా కనిపిస్తూ ఉంది. ఈ కార్యాలయం అంబేద్కర్ గారి సిద్ధాంతానికి ఒక కేంద్ర స్థానంగా తయారు కావాలని, ఈ కాకినాడ జిల్లాలో అంబేద్కర్ గారి భావజాలం
ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి గ్రామంలో ఈ కేంద్రం నుంచి అంబేద్కర్ భావజాలాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయాలని ఆ మహానుభావుడు కోరుకున్నట్టుగా ఈ దేశాన్ని మనం పరిపాలించేంత వరకు మరి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి బహుజనులను ఐక్యం చేసి ఈ దేశాన్ని మనం పరిపాలించి అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఈ దేశవ్యాప్తంగా కూడా అధికార సిద్ధాంతంగా మార్చాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యాలయం సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తారు. కాకినాడ జిల్లా బీఎస్పీ కార్యాలయం ఈవేళ ఓపెన్ చేసుకుంటున్నారు. అందరికీ శుభాకాంక్షలు. మంచి యువకులందరూ బీఎస్పీలో యాక్టివ్గా పనిచేస్తూ మన బీఎస్పీని మన జిల్లా నుంచి మొదలుపెట్టి అన్ని విలేజెస్లోనూ అకుంఠిత దీక్ష సేవాతత్వం ఉన్నవారికి కూటమి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుంది అని దానికి నిదర్శనం ఏఐఎస్సీఆర్ పిఎస్ ఉపాధ్యక్షురాలిగా కండవల్లి లక్ష్మి నూతన పదవి బాధ్యతలు చేపట్టడమేనని రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. రాజమండ్రి దీవాన్ చెరువులో ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన పదవీ స్వీకరణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ వివక్షత లేని రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు అందించిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ కు దక్కుతుంది అని, అంబేద్కర్ ఆశయ సాధనలో ముందుకు సాగితే దేశ రాష్ట్ర ప్రజలు ఆనందంతో స్వేచ్ఛగా జీవించగలమన్నారు. ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా కండవల్లి లక్ష్మి నియామకం శుభపరిణామం అన్నారు. రాజనగరం మండల టీడీపీ అధ్యక్షులు చంటి బాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మిగతా ఇరువురు బ్రదర్స్ కి కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు షెడ్యూల్ క్యాస్ట్లో ఈ గొప్ప అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ముందుండి న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేయడానికి ముందుకు వస్తానని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఏపీ హ్యూమన్ రైట్స్ మహిళా చైర్మన్గా పనిచేయడం కూడా జరుగుతుంది. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతి విషయంలో ముందుండి ప్రతి కార్యక్రమాన్ని నీతి నిజాయితీగా గట్స్తో పనిచేస్తూ ముందుకు వెళ్తున్నాను. అలాగే ఈ రెండిట్ల కన్నా ముందు నాకు ఈ ఉన్నతమైన స్థానాన్ని కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు, ఉప ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 76వ వార్డు నడుపూరు డైరీ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీలో సుమారు 1,70,00,000 వ్యయంతో చేపట్టనున్న వివిధ పనులకు శంకుస్థాపన. నడుపూరు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిర్మించిన కళావేదికను వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. గత ప్రభుత్వంలో మాటలు చెప్పడం కన్నా అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. వార్డు అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకారాన్ని అందిస్తానని తెలిపారు. జోనల్ కమిషనర్, వార్డు కూటమి నాయకులు బాసెట్టి అప్పారావు, కాతా బాలకృష్ణ, ముమ్మన మురళి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఆశిస్తున్నారో వారి యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మరి గాజువాక ప్రాంతంలో మొన్న కొన్ని వర్క్లు మేము శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ బ్యాలెన్స్ ఈరోజు చేస్తున్నాం. సుమారు 20 కోట్లు ఈ విడత తేవడం జరిగింది. అందులో 1,73,00,000 వర్కులు ఒక్క 76 వార్డులోనే ఈరోజు శంకుస్థాపన చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ మౌలిక వసతుల కల్పనలోని ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గ్రౌండ్ని అభివృద్ధి చేయడానికి ఆలోచన చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదే కాకుండా గ్రామ సంఘాలు కొంచెం బలోపేతం చేయడానికి, వాళ్ళకి ఆర్థిక స్థిరత్వం వచ్చేటట్టుగా చేయడానికి కొన్ని వాణిజ్య సముదాయాల్లో నిర్మాణం చేసి వాళ్ళకి ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే కాలం కూడా స్వర్ణయుగం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా విధ్వంసం జరిగింది, ఇప్పుడు అభివృద్ధి వైపే నడుస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచినాపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర
రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు సందర్శించారు. రఘురాంను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. ఆలయ నిర్మాణానికి కావాల్సిన ఎలక్ట్రికల్ ప్లంబింగ్ పనులు నిమిత్తం 2 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు. తక్షణం 1 లక్ష రూపాయల నగదు ఆలయ కమిటీ సభ్యులకు అందించారు. రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గొర్రెల శ్రీను, నాయకులు మాకా రాజు, సతీష్, ట్రస్ట్ కమిటీ చైర్మన్ దాశ్రీ మల్లికార్జునరావు, ఆలయ కమిటీ ప్రెసిడెంట్ ఆత్కూరు వీరవెంకట పవన్ కుమార్ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం కొంచెంపల్లి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం ఎంతో గొప్పగా జరగటం, నేను ఇవాళ ఈ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత చాలామంది చాలా రకాలుగా చెప్పినా కూడా నేను ఈ గుడిని ఇవాళ చూసిన తర్వాత ఇందులో ఎంత నిబద్ధత ఉంది, ఇందులో ఎంత క్రమశిక్షణ ఉంది, ఈ గుడి నిర్మాణంలో ప్రతిదీ కళ్ళకి కలనట్టుగా ఇవాళ ఏదైతే గుడి నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన దాతలు ఉన్నారో వాళ్ళు దాతృత్వం కానీ వాళ్ళు ఇక్కడ పాలు పంచుకున్న ప్రతి విషయం కూడా వాళ్ళ కళ్ళకు కనపడే విధంగా, వాళ్ళు మనశ్శాంతి ఉండే విధంగా ఇక్కడ నిర్మించడం వల్ల ఇవాళ ఈ గుడి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాగే ఈ గుడి నిర్మాణంలో ఏదైతే పాలు పంచుకున్న ప్రతి దాతకి కూడా పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ప్రాంతంలో ఏదైనా మంచికి ముందుండేటువంటి ప్రాంతం. ఇవాళ భగవంతుడి నిర్మాణం అనేటప్పటికీ భగవంతుడు ఆ కుటుంబాలు బాగుండాలని అందులో అందరూ కూడా పాలు పంచుకునే. ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది అని 18 ఏళ్లు నిండిన యువతీ యువకులందరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి అని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. స్థానిక ఆనం కళా కేంద్రంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడితో కలిసి ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్, ఆర్డీఓ పి కృష్ణనాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, డిఆర్డీఎఫ్ ఎన్వివిఎస్ మూర్తి, డిపిఆర్ఓ ఐ కాసయ్య, దిలీప్ కుమార్, స్పోర్ట్స్ అధికారి డిఎంఎం శేషగిరి తదితరులు పాల్గొన్నారు. మన వాళ్ళు మనం కోల్పోయినా సరే ఆ మనిషి యొక్క వాల్యూ మనకి అప్పుడు తెలుస్తుంది. అలాగే మనకి ఫ్రీడమ్ లేనప్పుడే ఫ్రీడమ్ వాల్యూ తెలుస్తుంది. బట్ ఫార్చునేట్లీ వి ఆల్ గోట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, కొందరు తప్ప. కాబట్టి మనకి ల్యాక్ ఆఫ్ ఫ్రీడమ్ ఆర్ అండర్ ద రూల్ ఆఫ్ సంపడి మనకి ఏమీ తెలియదు. ఆ డిఫికల్టీస్ ఏం కూడా మనకి తెలియదు. హాస్టల్లో ఉన్న వాళ్ళైతే ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో తెలుస్తుంది. అవునా? హాస్టల్ మీరు వెళ్ళకనుకోండి, మీకు అసలు మీ ఇంట్లో మీ పేరెంట్స్ మీ రిలేటివ్స్ చేస్తున్న పారంపర్య వాల్యూనే. కానీ మనం తెలుసుకోవాల్సిన అవసరం. సో ఫ్రీడమ్ ఉండడానికి ఫ్రీడమ్ లేకపోవడానికి డిఫరెన్స్ తెలుసుకోవాలి. అలానే మనకి ఈ ఫ్రీడమ్ రావడానికి మన పెద్దవాళ్ళు ఎంత కష్టపడ్డారో తెలుసుకోవాలి. అలానే ఈ ఫ్రీడమ్ అలానే వార్తలోని ముఖ్యాంశాలు. దావోస్ పర్యటన వివరాలను మీడియాకు వెల్లడించిన సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడి. ఈ నెల 31 ఫిబ్రవరి 1, 2 తేదీల్లో అరకు ఉత్సవాలు. వివరాలు తెలిపిన జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్. విశాఖలోని బాలికల సదన్ను సందర్శించిన హోంమంత్రి వంగలపూడి అనిత. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం.